హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఏప్రిల్ మంత్ బిగినింగ్లో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి అనలైజ్ చేసుకున్నాము. టెక్నికల్ అండ్ డెరివేటివ్ డేటా అనాలిసిస్ చేసి నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మూమెంటం రావడానికి అవకాశం ఉంది అని రోల్ ఓవర్ డేటాను బేస్ చేసుకుని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే మన పాస్ట్ వీడియోస్లో ఏప్రిల్ మంత్లో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వీడియో ఉంటుంది, అదొకసారి చూడండి. దాంట్లో చూసినట్లయితే మనం ఎలా అనలైజ్ చేసాము, ఈ మూవ్ని ముందుగా ఎలా క్యాచ్ చేసామనేది మీకు అర్థమవుతుంది. సో మనం అది ప్రెడిక్ట్ చేసుకున్న తర్వాత ఈ రోజుకి ఆల్మోస్ట్ 1000+ పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ చూడడం అయితే జరిగింది. సో ఈరోజు స్పెసిఫిక్గా ఏం జరిగింది, మన సిపిఐ డేటా రిలీజ్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నీ బేరిష్ అయిపోయాక మన నిఫ్టీలో కూడా నిన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయ్యేప్పుడు చాలా బేరిష్ నోట్తో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏప్రిల్ బిగినింగ్లో ఉన్నటువంటి ట్రెండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఏప్రిల్లో మార్కెట్ ఇలాగే బుల్లిష్ నోట్తో ఉండడానికి అవకాశం ఉందా, లేకపోతే బేరిష్ టర్న్ అవ్వడానికి అవకాశం ఉందా, గ్లోబల్ మార్కెట్స్తో పాటు మనది కూడా బేరిష్ టోన్లోకి షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉందా అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ మనం టెక్నికల్గా చూద్దాం. అనాలిసిస్ చేసుకున్న తర్వాత డెరివేటివ్ డేటాను అనలైజ్ చేసి మార్కెట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ట్రేడ్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే గ్లోబల్ మార్కెట్లో కానీ లేదా వేరే మ్యాక్రో ఎకనామిక్ డేటాస్ ఏవి న్యూస్లోకి వచ్చినా కూడా మనకి షార్ట్ టర్మ్ మూమెంట్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలాంటి బిగ్ క్యాండిల్స్ ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ న్యూస్ బేస్డ్గా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ఒక్క న్యూస్ని బేస్ చేసుకొని మార్కెట్ ఎప్పుడు కూడా డైరెక్షన్ని డిసైడ్ అవ్వదు. కాబట్టి మనం న్యూస్ని ఆ ఒక్కరోజు ఇంట్రాడే కోసం చూడడమే తప్ప లాంగ్ రన్లో చూడాలనుకున్నప్పుడు మనం ఏ బేసిక్స్ అయితే ఫాలో అవుతామో, ట్రెండ్ ఎలా డిసైడ్ అవుతామో, మూమెంటం ఉందా లేదా ఎలా డిసైడ్ అవుతామో అవే పాయింట్స్ని బేస్ చేసుకొని అనలైజ్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నిటితో సంబంధం లేకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నా కూడా మన అనాలిసిస్కి తగ్గట్టుగా మనం ట్రేడ్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అదే విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉందనేది చూద్దాము. మార్కెట్ ట్రెండ్ చూసుకున్నట్లయితే హయ్యర్ లోస్ వస్తున్నాయి కాబట్టి, హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ఉన్నాయి కాబట్టి ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అనేది అయితే షూర్ షార్ట్గా మనం టెక్నికల్ వైజ్ చార్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ప్రైస్ యాక్షన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అని చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ అప్ ట్రెండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉందా? ఇలా టాప్ని క్యాచ్ చేయాలంటే చాలా ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటంటే ఆర్ఎస్ఐని చూస్తారు. ఆర్ఎస్ఐలో ఏమవుతుందంటే ప్రైజ్ మూమెంటం పైకి ఉన్నప్పటికీ, అంటే మనకు ప్రైస్ చూడడానికి పైకి వెళ్తున్నప్పటికీ ఆర్ఎస్ఐలో మనకు మూమెంటం చెప్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక బాల్ని పైకి విసిరేసామనుకోండి, పైకి కింద నుంచి చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంక ఇది పైకి వెళ్తుంది అన్నట్టు ఉంటుంది. ఒక పాయింట్లో ఒక టర్న్ అరౌండ్ అవుతుంది చూసారా, ఈ టర్న్ అరౌండ్ పాయింట్ని మనం ఎలా కనిపెడతాం, చూసినప్పుడు విజువల్గా మనకు తెలిసిపోతుంది ఇక్కడ నుంచి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ స్పీడ్ అనేది తగ్గిపోతుంది అంటే ఈ పాయింట్ నుంచి ఇంకా బాల్ కింద పడిపోతుంది అని విజువల్గా ఎలాగ చెప్తామో, అదేవిధంగా ప్రైజ్ కూడా పైకి వెళ్తున్నప్పుడు ఈ ప్రైజ్ పైకి వెళ్ళే మూమెంటము అదే విధంగా ఉందా లేదా తగ్గుతుందా అనేది మనకు ఆర్ఎస్ఐలో తెలుస్తుంది. ఈ ఆర్ఎస్ఐలో ఎలా తెలుస్తుంది అంటే డైవర్జెన్స్ చూసుకోవాలి. డైవర్జెన్స్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఆర్ఎస్ఐ ప్రైజ్ ఎలా కదులుతుందో ఆర్ఎస్ఐ కూడా అలాగే కదులుతూ ఉంటుంది. ఇక్కడ హై ఫామ్ చేసినప్పుడు ఇక్కడ హై ఫామ్ చేయడం, ఇక్కడ లో ఫామ్ చేసినప్పుడు ఇక్కడ లో ఫామ్ చేయడం. సో ఆర్ఎస్ఐ ప్రైజ్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా, అది పైకి వెళ్ళినప్పుడు ఇది పైకి వెళ్ళడం, ఇది హయ్యర్ హై వస్తే ఇది కూడా హయ్యర్ హై రావడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ప్రీవియస్ ప్రైజ్ కన్నా ఈ ప్రైజ్ ఎక్కువ ఉన్నప్పుడు దాని మూమెంటం కూడా ప్రీవియస్ దానికన్నా హై ఉండాలి. సో అలా మూమెంటం పెరుగుతూ ప్రైజ్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు అది ఇంకా ఇంటాక్ట్గా మూమెంటం ఉన్నట్టు. అదే ఒకవేళ మూమెంటం తగ్గింది అనుకోండి, అంటే ఈ హై నుంచి నెక్స్ట్ హైకి వచ్చేప్పటికీ ఆర్ఎస్ఐలో మాత్రం ఇలా ఉందనుకోండి, అంటే ప్రీవియస్ హై కన్నా ఈ హై తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని బేరిష్ డైవర్జెన్స్ అంటారు. అంటే ప్రైస్లో మూమెంటం పైకి కనబడుతుంది కానీ ఆర్ఎస్ఐలో మూమెంటం తగ్గిపోయినట్టు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా బాల్ పైకి వెళ్తుంది కానీ దాంట్లో ఉన్న మూమెంటం తగ్గిపోతుంది అన్న విషయం ఆర్ఎస్ఐలో చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రైజ్ పైకి వెళ్తుండొచ్చు కాక కానీ కొన్ని డేస్లో ఐదర్ ఇది కన్సాలిడేట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ అవ్వచ్చు అనే ఒక ఇన్ఫరెన్స్ని మనం తీసుకోవచ్చు. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అలాంటి సినారియో ఏమన్నా ఉంది అంటే ఇప్పుడు హయ్యర్ హై ఫామ్ చేసింది, ఇదే మీరు ఆర్ఎస్ఐలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా హయ్యర్ హై ఫామ్ చేసింది. సో ఇక్కడ ఇంకా డైవర్జెన్స్ అనేది లేదు, అంటే బుల్లిష్ మూమెంటం అనేది ఇంటాక్ట్గా ఉంది. ఫస్ట్ బుల్లిష్ ట్రెండ్ ఉంది,
అండ్ మొమెంటం ఇంకా ఇంటాక్ట్గా ఉంది. ఒకరోజు ప్రైస్ యాక్షన్ డౌన్ ఉన్నంత మాత్రాన మనం డౌన్ వైపు వెళ్ళిపోయామని చెప్పడానికి లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ డైవర్జెన్స్ రాలేదు, కానీ ప్రైజ్ పరంగా ట్రేడ్ అప్ సైడ్ తీసుకోవచ్చా అంటే ఎంఏసిడిని బేస్ చేసుకొని మనం చూడొచ్చు. ఎంఏసిడిని ఇంతకుముందు చెప్పాను కదా, 2 షార్టర్ టర్మ్ అండ్ లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ మధ్యలో ఉన్న గ్యాప్ని మనకి ఇది మెజర్ చేసి చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే మూమెంటం స్ట్రాంగ్గా ఉండి ట్రేడర్స్కి షార్ట్ టర్మ్లో ఎక్కువ మూమెంట్ వస్తే ట్రేడర్స్కి లాభపడతారు. సో అలాంటి షార్ట్ టర్మ్లో మూమెంట్ పెద్దగా రావాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి షార్టర్ టర్మ్ అండ్ లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ మధ్యలో మనకి గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఈ డైవర్జెన్స్లో కనబడుతుంది, ఎంఏసిడిలో కనబడుతుంది. సో ఈ ఎంఏసిడి కంటిన్యూస్గా పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలాంటి మూమెంటంలో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే యాజ్ ఎ ట్రేడర్స్ మంచి లాభం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది చూసుకున్నట్లయితే మనకి ఎంఏసిడి అనేది డ్రాప్ అవ్వడం కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది అని. కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు కన్సాలిడేట్ అంటున్నాము? ఒకటి, డైవర్జెన్స్ రాలేదు, రెండోది ట్రెండ్ రివర్స్ అవ్వలేదు, మూడోది ప్రైజ్లో మూమెంటం అనేది తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు ట్రేడర్స్కి అనుకూలమైంది కాదు. ట్రేడర్స్ ఎప్పుడు కూడా డైరెక్షన్ని బెట్ చేస్తారు కాబట్టి డైరెక్షన్ని బెట్ చేసే అనుకూలమైన పరిస్థితి మనకి ఎంఎస్సిడిలో చూపించట్లేదు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి 22,500 రేంజ్ ఉంది కదా, ఈ 22,500 హై అనేది ఏదైతుందో ఆ హై రాబోయే కొద్ది రోజుల్లో ఇమీడియట్గా బ్రేక్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అది రెసిస్టెన్స్గా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసుకొని ఆ రెండింటి మధ్యలో రేంజ్ని ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి నిఫ్టీలో రాబోయే 1 వీక్లో లేదా 2 వీక్స్లో మనకి ఈ సినారియోస్ కనబడడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అంటే ప్రీవియస్ హై బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం మళ్ళీ కొత్త బుల్లిష్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇంతలోపు ఒకవేళ కనుక డైవర్జెన్స్ ఫామ్ అయిన ఆర్ఎస్ఐలో లేదంటే మొమెంటం కంప్లీట్గా నెగిటివ్ వైపు వెళ్ళిపోయినా ఆ టైంలో మనం బేరిష్ వైపు ఆలోచించవచ్చు. ట్రెండ్ ప్రీవియస్ లోని కనుక బ్రేక్ చేసుకొని కిందికి వచ్చినట్లయితే 22,200 కన్నా కిందికి ఎప్పుడైనా దిగినట్లయితే ఆ టైంలో మనం డౌన్ సైడ్ ట్రెండ్ కోసం ఆలోచించాలి. అప్పటి వరకు బుల్లిష్ బయాస్ని ఇంటాక్ట్గా పెట్టుకొని అప్పర్ హై పాయింట్ని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ బుల్లిష్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడం మంచిది. ఇది టెక్నికల్గా మనకి నిఫ్టీ చెప్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ మీద పోల్చుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం ఎక్కువ బుల్లిష్ బయాస్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ మనకి 60కి బిలో ఇంకా డిప్ అవ్వలేదు. నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ 60కి బిలో డిప్ అవ్వడం జరిగింది. మొమెంటం ఎంఎస్సిడిలో తగ్గినట్లే ఇక్కడ కూడా మనకి ఎంఎస్సిడిలో మొమెంటం తగ్గినప్పటికీ ఇంకా ఆర్ఎస్ఐ 60 బిలో డిప్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడైనా సపోర్ట్ తీసుకున్నట్లయితే రేపు ఎల్లుండిలో ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని ప్రీవియస్ హైని బ్రేక్ చేసినట్లయితే అప్పుడు మనం దీంట్లో అప్ సైడ్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా మనకి టెక్నికల్ డేటా చెప్తుంది. మనం డెరివేటివ్ డేటా ఏం చెప్తుంది అనేది మళ్ళీ డెరివేటివ్ డేటా చూసిన తర్వాత దీని లెవెల్స్ ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు అనేది చూడొచ్చు. ఇప్పుడు నేను ప్రీవియస్ హై అన్నది నిఫ్టీలో ఏం చెప్పాము, ఇప్పటి వరకు వచ్చిన ఆల్ టైమ్ హై ఉంది కదా, ఆ హై క్రాస్ చేసినప్పుడు మనం బుల్లిష్ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పాము. ఇక్కడ ఇంకా మనకి 60 బిలో డిప్ అవ్వలేదు. కాబట్టి ఒకవేళ ఆర్ఎస్ఐ 60 దగ్గర సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఈరోజు ఒక బేరిష్ క్యాండిల్, రేపు ఒక బేరిష్ క్యాండిల్, కానీ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది అనుకోండి, నెక్స్ట్ ప్రీవియస్ క్యాండిల్స్ హై క్రాస్ చేసిన తర్వాత మీరు దీన్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని మళ్ళీ పాస్ట్ హై కోసం మనం ట్రేడ్ చేయొచ్చు. చిన్నపాటి 2 days 3 days ట్రేడ్ టెక్నికల్గా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇంకా ఇది 60 బిలో డిప్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా 60 బిలో డిప్ అవుతే సేమ్ నిఫ్టీకి చెప్పుకున్నట్టుగానే ఇది కూడా కన్సాలిడేషన్ మార్కెట్లోకి ఎంటర్ అయినట్టు. అప్పటి వరకు ఇది కొంచెం బుల్లిష్ బయాస్ దాని మీద పోల్చుకున్నట్లయితే ఉందనే చెప్పుకోవాలి. డెరివేటివ్ డేటా చూసినట్లయితే బోత్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రెండిట్లోనూ నిన్న జరిగిన ఫాల్ అనేది రెండు కూడా లాంగ్స్ అన్వైండ్ అవ్వడం వల్ల వచ్చిన ఫాలే తప్ప కొత్త షార్ట్స్ సిస్టంలో ఇంకా బిల్డ్ అవ్వలేదని క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మనం లాంగ్స్ అన్వైండ్ అయ్యి షార్ట్స్ బిల్డ్ అవ్వలేదు అని ఎలా చెప్తున్నాము అంటే బై డెఫినేషన్ ఏంటంటే ప్రైస్ కిందికి పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినట్లయితే షార్ట్స్ బిల్డ్ అయ్యాయి అని చెప్తాము. ఎందుకంటే అప్పర్ హ్యాండ్ షార్ట్స్ది ఉంది అన్నట్టు, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పడిపోయిందంటే. కానీ ఇక్కడ మనకు జరిగింది ఏంటి అంటే ప్రైస్ పడిపోయింది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పడిపోయింది. సో ఇలా జరిగింది అంటే ప్రీవియస్గా ఉన్న లాంగ్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారని అర్థం. సో ఈ రెండిట్లో కూడా మనకి లాంగ్స్ అన్వైండింగ్సే జరిగాయి తప్ప షార్ట్స్ కొత్తగా బిల్డ్ అవ్వలేదు. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళిపోయి షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చెప్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్లో కనుక కిందికి ప్రైస్ ఇంకా పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇంక్రిమెంట్స్ కనిపించాయి అనుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ
ప్రైస్ కిందికి పడిపోతుంది అనుకోండి, అప్పుడు మాత్రమే షార్ట్ వైపు ఆలోచించండి. కానీ అప్పటి వరకు షార్ట్ వైపు ఆలోచించకుండా ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసుకొని అక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అప్పుడు లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 22,700 దగ్గర ఉంది. కాబట్టి అప్ సైడ్ ఇంతకుముందు టెక్నికల్గా కాదు, నేను ఓన్లీ డాటా బేస్డ్గా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే 22,700 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఈ పాయింట్ క్రాస్ చేసిన తర్వాత బుల్ కాల్ స్ప్రెడ్స్లో ఎంటర్ అయినట్లయితే మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 22,700 క్రాస్ చేసినట్లయితే 23,000 వరకు వెళ్ళడానికి మనకి డెరివేటివ్ డాటా ప్రకారంగా మనకి తెలుస్తుంది లెవెల్. ఒకవేళ ఎక్కడి నుంచి స్లిప్ అయినట్లయితే ఫస్ట్ సపోర్ట్ 22,500 దగ్గర రావడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,400 అండ్ ఎవ్రీ 100 పాయింట్స్కి మనకు ఒక సపోర్ట్ అయితే క్లియర్గా కనబడుతుంది. హైయెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 22,200 దగ్గర కనబడుతుంది. కానీ ఎవ్రీ 100 పాయింట్స్కి ఒక సపోర్ట్ అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ 22,700 హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక స్లిప్ అయినట్లయితే మనకి డైరెక్ట్ 23,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో బుల్ కాల్ స్ప్రెడ్స్ చేసినట్లయితే ఇది కాల్ ఆప్షన్ని కొనేసి 22,700 23,000 దగ్గర కాల్ ఆప్షన్ని అమ్మేయడం లాంటివి చేయొచ్చు. కానీ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఈ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇప్పుడు 48,714 దగ్గర ట్రేడ్ అవుతుంది. 48,714 దగ్గర ట్రేడ్ అయినప్పుడు ఏటీఎం 48,700 కదా, సపోర్ట్ వచ్చేసి 48,500, అంటే 200 పాయింట్స్ కింద మనకి మంచి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 49,000 దగ్గర కనబడుతుంది. ఇప్పుడు కూడా చూడడానికి ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూడడానికి నిఫ్టీ మీద పోల్చుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం బుల్లిష్గా కనబడుతుంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందా, రివర్స్ అయిపోయి మళ్ళీ హై లెవెల్స్కి టచ్ అవుతుందా తెలియదు. కాబట్టి దీంట్లో ట్రేడ్ చేయాలనుకుంటే 48,500 పుట్ని అమ్మేసి 48,300 పుట్టిని కొన్నట్లయితే బుల్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్గా అప్ సైడ్ డైరెక్షన్ రాకపోయినప్పటికీ కన్సాలిడేట్ అయినా కూడా మనకి ఇందులో ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ ఒకే ఒక సినారియో ఏంటంటే బేరిష్ టర్న్ అయిపోయి బ్యాక్కి వెళ్తే మాత్రం లాస్ వస్తుంది. అది కూడా మీకు లిమిటెడ్ టు 48,300 వరకు. ఎందుకంటే మనం 48,300 లెవెల్ దగ్గర పుట్టు కొనేసి ఉన్నాం. కాబట్టి ఈ లెవెల్ కిందికి దిగిన తర్వాత మీ లాస్ అనేది ఫిక్స్ అవుతుంది. అండ్ లోవర్ లాస్తో 2 సినారియోస్లో ప్రాఫిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుల్ పుట్ స్ప్రెడ్ని ఇక్కడ కన్సిడర్ చేసుకొని మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి అనాలిసిస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.